హన్మకొండ జిల్లా పరకాల సంపాదన కంటే ఆరోగ్యం ముఖ్యమని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ఆర్థిక అభివృద్ధికి మూలమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వాకర్స్తో కలిసి మార్నింగ్ వాక్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు చేరువగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేసేందుకు మార్నింగ్ వాక్ ఉపయోగపడిందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యతను ఇస్తుందని, ప్రతి ఒక్కరూ వ్యాయామం, యోగా చేయడం, ఆరోగ్య నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమని అన్నారు. ఓం రవయే నమః, ఓం ఖగాయ నమః, ఓం ఖగాయ నమః, ఓం ఉష్ణే నమః, ఓం ఉష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం హిరణ్యగర్భ విషయే నమః, ఓం హరియే నమః, ఓం అర్థాయ నమః, ఓం అర్థాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః, ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. పైకి శ్వాస తీసుకుంటూ ఎడమ కాలు ముందుకు, ఎడమ కాళ్ళు రెండు చేతుల మధ్యలో తల పైకి ఉండాలి. ఆకాశం ఎట్లుండే అనేది ఒక ఇద్దరు మీ అనుభవాలు చెప్పండి. అశోక్ చెప్పండి, వాయిస్ రక్షకుడు వాయిస్ పూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ యోగా సాధకులకి మన గౌరవీయులు పరకాల వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, యోగా సాధకులందరికీ నమస్కారం. రావడం జరిగింది, గత 6 నెలల క్రితం రావడం జరిగింది. ఎందుకు ఇలా జరిగింది, నేను రోజు వాకింగ్ చేస్తున్నా కదా అనే ఆలోచన ఉన్నా కూడా అదేం సరిపోలేదు. డాక్టర్ దగ్గరికి ఇమీడియట్లీ పోవడం వల్ల తొందరగా క్యూర్ అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద కొందరు మిత్రులు యోగాకు పోతే బాగుంటుందనే సూచన చేసింది. దాని అనుకునే తడువుగా రాజేశ్వరరావు గారు పిలవడం జరిగింది. ఇమ్మీడియట్లీ వచ్చి ఆనాటి నుంచి ఈ రోజు వరకు రెగ్యులర్గా ఏ రోజు కూడా తప్పకుండా వస్తాం సార్. అయితే అందరికీ ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే రాజేశ్వరరావు గారు ఒక్కొక్కరిని ఈరోజు ఇంతమందిని తయారు చేసిండు. వాస్తవంగా వారికి ఏ విధంగా రుణపడాలనో అర్థం కాని పరిస్థితి. ఏ ఒక్కరు ఆశించకుండా అందరూ సమస్త లోకం సుఖినోభవంతు అనే విధంగా తన ప్రయత్నం ఉన్నది కనుక వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ పంచకోశాల శుద్ధి జరిగింది అంటే మన శరీరం 120 ఏళ్ళు హాయిగా ఉంటుంది. అంటే ఏంది, దీనికి ఏమో తెచ్చిపెడితే ఉంటుంది అనుకుని మనం అన్ని ఏదో ఫుడ్, ఏదో రకమైన ఆలోచన, ఏదో రకమైనటువంటి కొత్త అన్ని తెచ్చి శరీరానికి అంత క్రీములు వృద్ధి, వింత బట్టలు ధరించి రకరకాలుగా మనం ఈ విజ్ఞానంలోకి వెళ్ళిపోయి శారీరక సహజమైనటువంటి విధానానికి ఆటంకపరుస్తాము. దానివల్ల ఈ రుగ్మతలు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు. సో వాటిని వదిలేసుకొని ఏం చేయకుండా సింపుల్గా ఉండే విధానాన్ని సాధన నేర్చుకుంటాం. అన్నమయ కోశంలో ప్రకృతి సిద్ధమైనటువంటి ఆకులు, పండ్లు, గింజలు అవి బాగా తింటాం, పుష్టిగా తింటాం, అంతే. రెండవది ప్రాణమయ కోశంలో గురుగారు రోజు చెప్తా ఉండు, బాగా గాలి తీసుకోండి, ఆక్సిజన్ లెవెల్ బాగా పెరగాలి. 100% శరీరానికి ఆక్సిజన్ మానసిక ప్రశాంతత వల్లనే సాధ్యమవుతుంది. ఇందాక గురుగారు చెప్పిండ్రు, ధ్యానంలోనే ఆక్సిజన్ 100% శరీరానికి సఫిషియెంట్గా అందుతుంది.
అప్పుడే మనకు శరీరంలో విశ్వశక్తి అనేది ఉత్పన్నమవుతుంది. దాన్ని కాస్మిక్ ఎనర్జీ అంటాము. ఆ శక్తి మనకు ప్రపంచంలో ఎక్కడ దొరకది, ఏ వైద్యుని దగ్గర దొరకది, ఏ తాబిళ్ళలో దొరకది, ఏ చికిత్సలో కూడా లేదు. ఆ చికిత్సకు కారణం మనమే, అది మన మనసే. చిత్త వృత్తి నిరోధక, మన మనసు యొక్క ప్రవృత్తిని వదిలేస్తే ప్రశాంతమైన మానసిక స్థితి వల్ల ఆ విశ్వశక్తి శరీరానికి అందుతుంది. అప్పుడు మన శరీరం ఎలా తయారవుతుంది అంటే ఉక్కు మనిషిలాగా తయారవుతుంది. మీకు 2 పాత్రలు చెప్పి ముగించుకుంటాం. ఒకటి, భారతంలో భీముడు వాయువు పుత్రుడు అంటాం మనం. అతను వాయువు యొక్క సంకల్పం చేత కుంతీదేవికి పుట్టాడు. భారతంలో అన్ని క్యారెక్టర్ల కంటే కావాల్సిందే, అది ఎవరైనా చేయవలసిందే. ఎంత డబ్బున్నా కూడా సాధన అనేది ఎవరైనా వదిలిపెట్టద్దు. ఆ సాధన ఉన్నప్పుడు ఏమైతుందంటే శరీరం బలంగా తయారవుతుంది. ఉన్న డబ్బును మంచిగా హ్యాపీగా వాడుకోవచ్చు. మరి దానిలో భాగంగా ప్రతిరోజు కూడా మరి ధ్యానం చేయాలి. ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు. ఎందుకంటే ధ్యానం చేయడం వల్ల మనసు అదుపులోకి వస్తుంది. మరి క్రిమినల్ సమస్యలన్నీ తగ్గిపోతాయి. మరి దానిలో భాగంగా కూడా నేను కొన్ని స్కూళ్ళకు పోవడం, పిల్లలకు చెప్పడం. ఎందుకంటే మనసు అనేది అదుపు లేనప్పుడు ఒక క్షణంలో మారిపోతే ఇలా మాట్లాడతాం, ఇలా వెనక నుంచి మళ్ళీ ఒకటి వస్తూనే ఉంటుంది. అంటే సమాజాన్ని పూర్తిగా దెబ్బతీసేది ఏంటిదంటే మనసే. ఆ మనసును అదుపులో పెట్టేది ధ్యానమే. ఈ ధ్యానాన్ని ఎవరైతే రెగ్యులర్గా ఒక 41 రోజు, 21 రోజు ఎవరింటికాడ వాళ్ళు సహజంగా చేయండి, మీకు 100% రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ నేను అనుభవించిన. ఒకప్పుడు నా వెయిట్ 85 కేజీలు. మరి నేను ఆహార నియమాలు తీసుకొని యోగ సాధన, ధ్యానం చేయడం వల్ల మరి ఇవాళ నేను 63 కిలోలు మెయింటైన్ చేస్తున్నా. నా శరీర వయసు 55 సంవత్సరాలు. మరి ఇప్పుడు నేను ఈజీగా 25, 23, 24 సంవత్సరాల పిల్లలతో నేను ఉడకగలుగుతా ఇప్పుడు. మరి అట్లా ఎందుకైనా అంటే నా మీద నాకు పట్టు వచ్చింది. అంటే గురువు గారు చెప్పినటువంటి సాధనలు చేయడం, దానివల్ల ఆహార నియమాలు తీసుకోవడం చేసుకుంటుంటారు. అట్లయినప్పుడే ఆరోగ్యం ఉంటుంది. మనం భోజనం చేస్తే అది ఎంతసేపు ఉంటుంది, మనం 24 గంటలు మనం కాపాడు. అదేవిధంగా మనం కూడా యోగా చేస్తే 24 గంటలు మనల్ని ఏ రుగ్మత కాకుండా కూడా కాపాడు. అదేవిధంగా కూడా మనం ప్రతిరోజు కూడా ప్రతి మనిషి కూడా జీవన శైలిలో రోజుకు 1 గంట సమయం ఇచ్చి మన శరీరం కోసం చేసినట్టయితే మనం రానున్న రోజుల్లో ఒకరి మీద ఆధారపడకుండా మనం ఎక్కువ బతకడానికి అవసరం లేదు. బతికినంత కాలము ఆరోగ్యంగా ఉండాలనే తపన, అంతే తప్ప ఇవాళ ఎక్కడికి హాస్పిటల్ పోయినా బట్టి చిన్నగా జ్వరం వచ్చి పడితే ₹1,00,000 ₹1,00,000 అవుతాయి టెస్టులు, ఇది అదే అదే అదే. ఇవాళ దేనికి మనం ₹1,00,000 మనం ఈ రోజుకొక గంట మన శరీరం కోసం శ్రమ చేసినట్లయితే అటువంటి అవన్నీ కూడా దూరం అయిపోతే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనందరం కూడా బలంగా ఉండాలి. ఇవాళ అశోక్ చెప్పినట్టుగా మనిషి ఒక్కరు కూడా ఇవాళ బీపీ ఉన్న మన భారతదేశంలో 140 కోట్ల మంది ఉంటే జనాభాలో ఇలా 30-40 కోట్ల మంది బీపీతోని, 30-40 కోట్ల మంది షుగర్లతోని, ఈ విధంగా ప్రతి ఒక్క మనిషి ఒక్కొక్క రకంగా బీమారి ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్క మనిషికి ప్రతి రకంగా బీమారి ఉన్నది. ఆ మనిషి ఏంది రోజుకు ₹1 టాబ్లెట్స్ వేసుకోండి. గత కొన్ని నెలలుగా యోగా నేర్పిస్తున్న మీ గురువు గారు రాజేశ్వరరావు గారికి, అదేవిధంగా అందరం కూడా సమాజంలో ఒక భాగం. ఇవాళ ఒక ఆరోగ్యమైన దేశము అని అంటే అభివృద్ధికి మూలం అని చెప్పగలం. దేశం అంటే మొత్తం 140 కోట్ల మంది అని మనం అనుకోవద్దు. మనం ఒక దేశమే. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక దేశం. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆరోగ్యం గురించి ఆలోచించి, ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా యోగా అనేది ఇప్పుడు ఏదో ఆధునిక వ్యవస్థను, ఆధునిక వ్యవహారం కాదు. ఇది మన పూర్వీకుల నుండి, పూర్వీకులు అంటే మనకు చరిత్ర చెప్పాలంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న దేశం మనది. ఆ రోజులలో కూడా చూస్తే 100 సంవత్సరాలు కూడా బతికిందు అని అంటే ఒక మంచి స్వచ్ఛమైన గాలి, మంచి తిండి, అదేవిధంగా ప్రతిరోజు యోగా, మెడిటేషన్ ఇలాంటి వాటితోటి ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్నారు. ఇవాళ రేపు మనం చూస్తున్నాం చాలా మట్టుకు సెంటర్స్ ఏర్పాటు చేసి డబ్బులు కలెక్ట్ చేసే ఒక వ్యాపారం నడుస్తుంది. కానీ వాళ్ళ రాజేశ్వరరావు గారు ఒక సామాజిక బాధ్యతగా దీన్ని తీసుకొని నేర్పడం అనేది కూడా మనస్ఫూర్తిగా మనం అందరం కూడా అభినందించవలసిన అవసరం ఉంది. వారి కాకుండా
చాలామందికి మీ ద్వారా ఒక మెసేజ్ కూడా పోవడానికి దోహదపడుతుంది. ఇప్పుడే చూశాను మిమ్మల్ని మీ వయసును బట్టి మీరు చేసే మీ కార్యక్రమాలను బట్టి చూస్తే యోగా వలన మీరు పొందిన ఫలితాలు కూడా మీరు వివరిస్తుంటే ఇది ఇంకా విస్తృతంగా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా నా వంతుగా కూడా కృషి చేస్తాను. మీరు చేసిన ఆసనాలు కూడా చూశాను. వాటి ద్వారా కూడా ఎన్నో రోగాలు కూడా మనకు నిర్మూలన అవుతున్నాయి, మంచి ఆరోగ్యం వస్తుందని చెప్పి కూడా మీ అనుభవాలు కూడా చెప్పారు. ఏదేమైనా నేను కూడా కొంచెం వాకింగ్ అయితే ప్రతిరోజు చేస్తుంటా. నేను యోగా చేయాలనుకుంటున్నా కానీ నేను కూడా తొందరలోనే మా ఆవిడకు మంచి యోగాలు వస్తాయి, మంచి ఆసనాలు వేస్తాను.